ఇప్పటి వరకు 65 లక్షల చీరలు మాత్రమే సరఫరా చేసిండ్రు. గ్రామీణ ప్రాంతాలలో ఉన్న మహిళలకు ఇందిరమ్మ జయంతి సందర్భంగా మొదలుపెట్టి డిసెంబర్ 9 తెలంగాణ తల్లి అవతరణ దినోత్సవం వరకు ఇంటి ఇంటికి చీరల పంపిణీ కార్యక్రమాన్ని చేయమని రాష్ట్ర స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు అధికారులందరికీ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇంకా 35 లక్షల చీరలు రావాల్సినవి ఉన్నాయి. పట్టణ ప్రాంతాలలో మున్సిపాలిటీలలో మార్చి 1 నుండి 8 తారీఖు మిగతా మహిళలకు కూడా చీరల పంపిణీ జరుగుతుంది. మార్చి 8 తారీఖు నాటికి 1 కోటి మంది ఆడబిడ్డలకు 1 కోటి చీరలు పంపిణీ చెయ్యాలని ఈ ప్రభుత్వం ఈ రోజు చేస్తున్న ప్రయత్నాన్ని నిండు మనసుతో ఆడబిడ్డల్ని ఆశీర్వదించవలసిందిగా కోరుకుంటూ ఎవరు ఆందోళన చెందవలసిన అవసరం లేదు, ఎవరు రాలేదు అని బాధపడాల్సిన అవసరం లేదు. ప్రతి ఆడబిడ్డకు చీర చేర్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. ఇప్పటి వరకు 65 లక్షల చీరలు మాత్రమే సరఫరా చేసిండ్రు. గ్రామీణ ప్రాంతాలలో ఉన్న మహిళలకు ఇందిరమ్మ జయంతి సందర్భంగా మొదలుపెట్టి డిసెంబర్ 9 తెలంగాణ తల్లి అవతరణ దినోత్సవం వరకు ఇంటి ఇంటికి చీరల పంపిణీ కార్యక్రమాన్ని చేయమని రాష్ట్ర స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు అధికారులందరికీ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇంకా 35 లక్షల చీరలు రావాల్సినవి ఉన్నాయి. పట్టణ ప్రాంతాలలో మున్సిపాలిటీలలో మార్చి 1 నుండి 8 తారీఖు మిగతా మహిళలకు కూడా చీరల పంపిణీ జరుగుతుంది. మార్చి 8 తారీఖు నాటికి 1 కోటి మంది ఆడబిడ్డలకు 1 కోటి చీరలు పంపిణీ చెయ్యాలని ఈ ప్రభుత్వం ఈ రోజు చేస్తున్న ప్రయత్నాన్ని నిండు మనసుతో ఆడబిడ్డల్ని ఆశీర్వదించవలసిందిగా కోరుకుంటూ ఎవరు ఆందోళన చెందవలసిన అవసరం లేదు, ఎవరు రాలేదు అని బాధపడాల్సిన అవసరం లేదు. ప్రతి ఆడబిడ్డకు చీర చేర్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది.